నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాధా మనోహర్ దాస్ మళ్ళా తిరిగి మొరగటం మొదలుపెట్టాడు. ఈ మరుగుతున్న అతను యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీ అందరికీ తెలియపరచడానికి వీడియో చేస్తూ ఉన్నాం. ఈయన గురించి తిరుపతిలో అలిపిరి పోలీస్ స్టేషన్ వారు బైండ్ ఓవర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన ఇష్టం వచ్చిన మతాన్ని ఆయన ప్రచారం చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు కూడా. కానీ వేరే మతాల జోలికి వెళ్ళి విమర్శించే హక్కు అతనికి లేదు. అది పెద్ద క్రైమ్ కూడా. దాని మీద మనము అక్కడ కేసు పెట్టడం అనేది జరిగింది. తదుపరి నేను గతంలో చెప్పినట్లుగా హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, ప్రభుత్వానికి ఈ యొక్క ఆయన మత కలహాలు రెచ్చగొడుతున్నాడు, మతోన్మాది, అందువలన మత ఛాందస్వాది, కాబట్టి ఇతను చేస్తున్న పని వల్ల ఈ రాష్ట్రంలో మతాల మధ్య స్విచ్చులు పెడుతున్నాడని చెప్పేసి మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వం కొంత నిర్లక్ష్య ధోరణి వైఖరి చూపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే అంటే, ఈ ప్రభుత్వంలో మరి బీజేపీ కూడా కూటమిలో ఒక భాగస్వామ్యం అయి ఉంది. అది ఈ యొక్క రాధా మనోహర్ దాస్ వెనకాతల కొన్ని బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ అవనండి, బజరంగ దళ్ అనండి, బీజేపీ అనివ్వండి, ఇలాంటి శక్తులన్నీ కూడా అతనికి హిందుత్వానికి సపోర్టుగా నిలబడుతున్నాయి. అందువల్ల ఆయన మళ్ళా రెచ్చిపోతున్నాడు. అదేవిధంగా మీ నాన్న పేరేంటి, తాత పేరేంటి, మీ బైబిల్లో కనీసం పేర్లు పెట్టుకోవడానికి కూడా లేవు. సాంబశివుడి పేరు పెట్టుకున్నారు, శ్రీనివాసరావు పేరు పెట్టుకున్నారు అని మన తాతల తండ్రులని కూడా అతను పునాదులతో కదిలించి ఆయన అసహ్యంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ని విమర్శించడం, బైబిల్లో ఎక్కడో చిన్న వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని పరిశుద్ధపరచడానికే పరిశుద్ధ గ్రంథం ఉంది. అయితే దాన్ని వక్రీకరించి ఆ యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడడం, ఇగో ఈ దీంట్లో ఇలా ఉంది అని చెప్పేసి అని ఆ యొక్క పాపం మాటలు మాత్రమే ఆ పాపంలో నుంచి దేవుడు పరిశుద్ధపరిచిన విధానాన్నే పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వకంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడు, నేను వాడు అంటున్నాను మొట్టమొదటిసారి, ఎందుకంటే ఆయన చాలా గౌరవించాం. కానీ ఇంతవరకు మనం చేసిన వీడియోలకి ఎక్కడా సమాధానం లేదు, ఎక్కడా రెస్పాండ్ కావడం లేదు. అయితే మనం ఏది చేసినా లీగల్గానే చేస్తున్నాం, అమర్యాదగా ఏమీ చేయడం లేదు. అయినా మరొక విషయం ఏమిటంటే, హిందుత్వానికి కానీ హిందువులకు కానీ మనం వ్యతిరేకులం కాదు. ఈ రాధా మనోహర్ దాస్ చేస్తున్న పని వల్ల హిందూ స్వాములందరూ నిద్రపోయారు. మరి విశాఖపట్నంలో ఉన్న స్వామీజీ నిద్రపోయాడు, మరి ఆయన చిన్నజీయ స్వామి నిద్రపోతున్నాడు. అనేక మంది స్వామీజీలని చెప్పుకున్న మఠాధిపతులు, పీఠాధిపతులు అందరినీ ఆయన దెబ్బకి ఇవాళ హిందూ మతానికి ఈయన దిక్కైపోయాడు. అయితే ఆ స్వాములందరూ కూడా బ్రాహ్మణిజం నుంచి వచ్చిన వాళ్ళు, కానీ ఈయన బ్రాహ్మణ కాదు. బ్రాహ్మణిజం నుంచి హిందూయిజం పుట్టింది. దాని నుంచే ఈ మత సామరస్యత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా పుట్టింది బేసికల్గా హిందూయిజం. ఆ హిందూయిజం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణిజం నుంచి వచ్చింది. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణిజంలో చాలా భయంకరమైన
గ్రంథాలు ఉన్నాయి. మనుధర్మశాస్త్రం అని చెప్పి ఒక ధర్మశాస్త్రం వాళ్ళు రాసుకున్నారు. అది భయంకరమైన గ్రంథం. అది కూడా మరి ఒక మంచి గ్రంథంగా హిందువులు ఆచరించారు. ఆ గ్రంథంలో ఎంత భయంకరమైన విషయాలు రాసుకున్నారంటే అంబేద్కర్ దాన్ని తగలబెట్టాడు. దానికి గల కారణం ఏంటంటే, ఒక వివాహం చేసిన తర్వాత ఆ వివాహంలో మా యొక్క పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు ఇద్దరు కూడా అదిగో అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అక్కడేమి కనిపించదు. చూపించిన తర్వాత ఆ పెళ్లి కుమార్తెకి పెళ్లి కొడుకుకి కట్టిన ముడిని కూడా తీసేస్తారు. తీసిన తర్వాత ఈ పెండ్లి కుమార్తె ఏ బ్రాహ్మడైతే పురోహితుడు వివాహం చేశాడో అతనితో పాటు ఆమె ప్రత్యేకంగా ఒక రూమ్లోకి వెళ్ళాలి. అక్కడ కూడా మంత్రాలు చదువుకుంటూనే వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆమెతో కలిసి కన్యారకం చేయటం అనేది ఆ యొక్క మనుధర్మశాస్త్రంలో రాసుకున్నారు. కాబట్టి మొట్టమొదట కన్యారకం అనేది ఎవరైతే వివాహం చేశాడో పురోహితుడు అతనే చేస్తే తప్ప పిల్లలు పుట్టరని భయాన్ని క్రియేట్ చేశారు. ఆ భయంతో వీళ్ళందరూ కూడాను ఏమీ మాట్లాడక వాళ్ళంతా కూడాను మంచిదే అని చెప్పేసి పిల్లలు పుట్టాలంటే ఆ బ్రాహ్మడితో ఆ యొక్క పెండ్లి కూతురు ఆవిడ అన్నిటికీ ఒప్పుకోవాలి. అది మనుధర్మశాస్త్రంలో రాసుకున్నారు. అతను మరి 2 రోజులు 3 రోజులు ఆయనతో ఉన్న తర్వాత అప్పుడు పెండ్లి కుమారుడికి ఆ పెండ్లి కుమార్తెను తీసుకొచ్చి జతపరిచేవాడు. అది ఒక ఆచారంగా కొంతకాలం నడిచింది. లేని పక్షంలో ఆమె పిల్లల పట్టున గొడ్రాలు అవుతుంది, లేకపోతే విధవరాలు అవుతుంది, భర్త చనిపోతాడు అని భయం పెట్టారు. ఏం చేస్తారండి పాపం, మన పూర్వీకులు అందరూ కూడా తప్పనిసరి చేశారు. అయితే దీంట్లో ఒక మంచి విషయం ఉంది. మాలా మాదుగులకి మేము చేయమన్నారు. ఎందుకు చేయరయ్యా అంటే, మాలా మాదుగులు అనేవాళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళు అసహ్యంగా ఉంటారు. కాబట్టి మేము వాళ్ళకి వివాహాలు తద్దినాలు కర్మలు ఏమీ చేయమని చెప్పేసి అన్నారు. బ్రాహ్మణులు ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు, పురోహితులు ఎవరు కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అదే మనుధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు వివాహాలు ఎట్లా చేసుకోవాలి అని అడిగితే అప్పుడు మాలల్లోంచి కొందరిని మాదుగుల్లోంచి కొంతమందిని తీసుకొని అతనికి జన్యం వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఏదైనా పురోహితుడు లాగా మంత్రాలు 4 మంత్రాలు నేర్పారు. నేర్పి మాలదాసరి అని మాలానికి పేరు పెట్టారు. తర్వాత మాదిగలకి మాదిగ దాసరి అని పెట్టారు. ఇప్పటికీ నడుస్తున్నాయి. మాలదాసరులు ఉన్నారు, మాదిగ దాసరులు ఉన్నారు. వీళ్ళు మాలవారికి మాలదాసరి, మాదిగ వారికి మాదిగ దాసరి వివాహాలు కానీ తద్దినాలు కానీ శుభకార్యాలన్నీ వాళ్ళు చేస్తారు. అయితే ఈ బ్రాహ్మిన్స్ పెట్టిన విషయం ఏంటంటే, ఆ యొక్క జన్యాన్ని ఎప్పుడు ఉంచుకోకూడదు. వాళ్ళు ఆ కాసేపు మాత్రమే ఆ జన్యపు అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకొని మళ్ళీ వెంటనే తీసేయాలి. ఆ పని అయిపోయిన వెంటనే మళ్ళీ కంటిన్యూగా ఉంటే బ్రాహ్మణుల్లో కలిసిపోతారు. కాబట్టి అది తీసేయమన్నారు. ఈ ఆచారాన్ని నిర్మూలించటానికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నడుం కట్టుకొని ఆ రోజుల్లో ధైర్యం చేసి ఆ యొక్క గ్రంథాన్ని, మను అనే ముని రాసిన గ్రంథాన్ని మనుధర్మశాస్త్రం అని పెట్టారు. దానికి పేరు తీసుకొచ్చి తగలబెట్టి పారేశాడు, ఇది పనికిరాదని. కాబట్టి ఆ బ్రాహ్మడు చేస్తేనే పిల్లలు పుడతారా, మిగతా వాళ్ళు చేస్తే పుట్టరా అని చెప్పేసి అని ఆయన నిరూపించాడు ప్రాక్టికల్గా. అది ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మనుధర్మశాస్త్ర ప్రకారం, ఆ బ్రాహ్మణిజం ప్రకారం జరిగితే ఇప్పుడు కూడా అలా అయితే కొన్ని ప్రదేశాలు ఇప్పటికి కూడా చేస్తున్నారు ఆ ఆచారాన్ని. అది దురాచారం. కాబట్టి ఆ యొక్క సనాతనాచారం అని కూడా అనొచ్చు. అటువంటి ఆచారాలన్నీ కూడా నిర్మూలించి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన దాన్ని తగలబెట్టి దాన్ని విసర్జించే పరిస్థితిని తీసుకొచ్చారు.
కాబట్టి క్రైస్తవులారా, మీరంతా మెలకుగా ఉండండి. ఈనాడు దేశం యావత్తు కూడా బీజేపీ ప్రభుత్వంలో నడుస్తుంది. మరి బీజేపీ వెనకాతల మరి బజరంగ దళం ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూ సంఘాలు ఎన్నో కూడా ఉన్నాయి. పటిష్టమైన ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉన్నాయి. కాబట్టి ఈయన రాధా మనోహర్ దాస్ అనేవాడు సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు. అసలు సెక్యులరిజం అంటే చెప్పుతో తీసుకొని కొడతానంటున్నాడు. చెప్పు చూపిస్తున్నాడు, కాలు ఎత్తి మరి చూపిస్తున్నాడు. సెక్యులరిజం కాదట, హిందూయిజమే కావాలట. ఇది హిందూ దేశం అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం ఏ రాజ్యాంగం కింద మనం బతుకుతున్నాం? సెక్యులరిజం కింద బతుకుతున్నాం. కాబట్టి మనము సెక్యులరిజంలోనే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి బ్రతుకుతున్నాం. రాధా మనోహర్ చేస్తుంది చట్ట వ్యతిరేకం. అతని ఈ పాటికి ప్రభుత్వాలు అతని మీద కేసు పెట్టి జైలుకు పంపించాలి. సుమోటోతో ప్రభుత్వమే అతని మీద కేసులు పెట్టాలి. వేరే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. క్రైస్తవులు వేరే రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క క్రైస్తవులనే కాదు, ముస్లిమ్స్ని కూడా తిడుతున్నాడు. అదే కాకుండా ఒక హిందూస్ కాకుండా అనేకమైన మతస్థులను తిడుతున్నాడు. అదేవిధంగా మరి కొన్ని సమయాల్లో హిందువుల్లో కూడా కొందరు ఆరాధిస్తున్న దైవాన్ని కూడా అతను తిడుతూ ఉన్నాడు. ఇటీవల కాలంలో మరి ప్రతి గురువారం నాడు వెళ్ళే స్వామి సాయిబాబా గారు గురించి ఆయన దేవుడే కాదు అంటున్నాడు. మరి సాయిబాబా భక్తులు ఏమవ్వాలి? వీళ్ళు తన్నాలి. కాబట్టి రాధా మనోహర్ దాస్ అనేవాడు మరి ఎక్కడ కనిపించినా కూడా అయితే ఒక వీడియో చేస్తాడు, ఎక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఒక చోట ఉండట్లేదు. తిరుపతి వెళ్ళి నేను 2 రోజులు నుండి వచ్చాను. అక్కడ ఆయన స్థానం, ఆయన ఉండే ఇంట్లో ఖాళీ చేసి మళ్ళీ వేరే చోటుకి అక్కడ మారిపోయాడు. తిరుపతి ప్రాంతాల్లోకి రావడంలే. తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా రావద్దని చెప్పేసి అని వాళ్ళు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు. ఆయన వరకే బయట నుంచి మెట్లలో ఇల్లు వచ్చారు, అది ఇదని చెప్పి ఏదో పిచ్చి మాటలు చెప్తా ఉన్నాడు. హిందువులో ఒక వర్గం తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందువులు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన ఇంకా మరి ప్రస్తుతం ఉన్న స్వామీజీ కింద ఆయన తయారయ్యాడు. కొంతకాలానికి ఆయనే దేవుడయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆ పిలకేసుకునే దానికి అధికారం లేదు ఆయనకి. ఆయన బ్రాహ్మణ కాదు. అదేవిధంగా ఇస్కాన్ మతస్థులు, ఇస్కాన్ అనేది ఒక సంస్థకి అతనికి వెళ్ళి ఆ జోలే తమ ఎదురు తగిలించుకునేది కానీ, పిలక కానీ, ఆయన వేసుకున్న డ్రెస్ కానీ ఇస్కాన్ సంస్థకి సంబంధించి. అక్కడ కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి కథలు చేస్తుంటే గేటు బయటికి నెట్టేశారు. అయితే ఆయన ఏమన్నా నేనే వచ్చేసానని చెప్తా ఉన్నాడు. దాంట్లో మీరు చూడవచ్చు. దాంట్లో గూగుల్లో సెర్చ్ చేయండి ఇస్కాన్ నుంచి ఎందుకు వచ్చేసాడు అని. అదేవిధంగా టీటీడీ దేవస్థానం వాళ్ళు అఫీషియల్ గజెట్లో వాళ్ళు రాసి పెట్టుకున్నారు ఇతను రానియొద్దని. కాబట్టి హిందూ సోదరులారా, అతన్ని నమ్మకండి. అతను మాట్లాడే భాష, చేసే పని అంత చట్ట వ్యతిరేకం. క్రైస్తవులను తిట్టడం అనేది భయంకరమైన మరి దైవ దూషణ. అది చాలా పాపం, తప్పు కూడా. కాబట్టి ఈ విషయాల మీద మేము వదిలిపెట్టాం. కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకుంటానికి ఇంకా మరి ముఖ్యంగా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా తీసుకుంటాం. ఎందుకనంటే ఇప్పటివరకు అసెంబ్లీ ఉంది, అందుకని అసెంబ్లీ వలన మేము కొంత వెనకాడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్నారు. రేపు ఇవాళతో అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి క్రైస్తవుల మీద అతను రాధా మనోహర్ దాస్, ఆయన ఒక్కడే కాదు, ప్రవీణ్ అనే అతను, మరి కరుణాకర్ అనే అతను, ఇంకా కొంతమంది కూడా వీళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు. ఎవరిని విడిచిపెట్టం. అందుకే మన ఒక క్రైస్తవ సైన్యాన్ని తయారు చేస్తున్నాం, యూత్ని తయారు చేస్తున్నాం. అయితే వాళ్ళ మీదకి వెళ్ళమని కాదు, కొట్లాడమని కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి, క్రైస్తవ్యాన్ని రక్షించుకోవడానికి, క్రీస్తు బోధలు రక్షించుకోవడానికి,
పాస్టర్లను రక్షించుకోవడానికి, బైబిల్ని రక్షించుకోవడానికి. నేను అనేకసార్లు చెప్పినట్టు బైబిల్ ఒక్కటే ఈ ప్రపంచానికి తెలుసు. బైబిల్ ముందస్తులో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బైబిల్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని ప్రపంచానికి తెలుసు. అందుకనే ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరిస్తుంది, ఫాలో అవుతుంది బైబిల్ని, జీసస్ క్రైస్ట్ను మాత్రమే. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాతే మన మిత్రులు ముస్లిమాన్లు ఉన్నారు. ముస్లిమ్స్ కూడా బైబిల్కి చాలా దగ్గరగా ఉన్నారు. ముస్లిమిజం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ మొత్తం ఇజ్రాయెల్ దేశంలో అక్కడ పుట్టినవే. కాబట్టి వాళ్ళిద్దరే ఇవాళ 1-2 స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఎవరు ఉన్నారండి? ఎథిస్టులు ఉన్నారు, దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. 4వ స్థానంలోనే హిందువులు ఉన్నారు. కాబట్టి 4వ స్థానంలో ఉన్న హిందువులను పట్టుకొని, హిందువుల్లో కూడా కొంతమందిని ఎవరైతే ఈ యొక్క రాధా మనోహర్ దాస్ని ఇష్టపడేవాళ్ళు, వాడి కూతలు, ఆ యొక్క భాష వినేవాడిని, వాళ్ళు మాత్రమే కొందరు ఆయన్ని అలౌ చేస్తున్నారు. కాబట్టి త్వరలో రాధా మనోహర్ దాస్ అనే వాడి మీద చట్టరీత్యా ఖచ్చితమైన శిక్షాత్మక సెక్షన్స్ అతని మీద ఖచ్చితంగా ఉంటాయి. అతను ఇప్పుడు మనం చూసాం. ఎందుకనంటే కొందరు ఈ యొక్క పార్టీ వాళ్ళు ఒకరినొకరు దూషించుకుంటేనే ఇవాళ కొత్తగా వచ్చిన గవర్నమెంటు, పాత గవర్నమెంట్లో ఎవరైతే దూషించారో వాళ్ళందరినీ కూడా పోలీసు వారికి అప్పచెప్పించి వాళ్ళ జైలు పాలైపోతున్నారు. ఒక్కొక్కడు దండం పెట్టేస్తున్నారు. మేము చూస్తున్నాం. వాళ్ళకన్నా దైవ దూషణ చేస్తున్న ప్రపంచ క్రైస్తవులందరి యొక్క మనోభావాలు దెబ్బతీసి క్రైస్తత్వాన్ని తిడుతున్న రాధా మనోహర్ దాస్ను మాత్రం ఇక ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అన్ని విధాలా మేము చర్యలు తీసుకుంటామని ఈ వీడియో ద్వారా 50 మందికి మేము తెలియజేస్తా ఉన్నాం.